చంద్రకాంత్ చెప్పండి, ఇది టూర్ షెడ్యూల్ కి సంబంధించి పూర్తి వివరాలండి చంద్రకాంత్. సిద్ధు, వరంగల్ ఉప ఎన్నికల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ గా తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాడ్ నుంచి బయలుదేరడం జరిగింది. 4 రోజుల పాటు వరంగల్ బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. పూర్తిగా ఈ రోజు తొర్రూరులో బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ప్రసంగించబోతున్నారు. తొర్రూరు అలాగే మొత్తం కూడా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అన్ని చోట్ల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్షోలు కానీ ఇవన్నీ కూడా చేయబోతున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఛాలెంజ్ గా తీసుకొని క్యాంపెయిన్ ని స్పీడప్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా పాలకుర్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పాలకుర్తి, దర్దేపల్లి, కొండాపురం, ఓగులాపూర్, జఫర్గఢ్, దమ్మన్నపేట అలాగే వర్ధన్నపేట, దీంతో పాటు రాయపర్తి, వీటన్నిటి ఈ గ్రామాలు ఈ పట్టణాల మీదుగా సాయంత్రానికి తొర్రూరు చేరుకుంటారు. మొత్తం కూడా ఈ 4 రోజుల షెడ్యూల్ లో కూడా మొదటి రోజు ఈ రోజు తొర్రూరులో బహిరంగ సభ, రేపు వచ్చేసి పరకాలలో బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఆఖరి రోజు 19వ తేదీ సాయంత్రం స్టేషన్ గన్పూర్ బహిరంగ సభతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ అక్కడ క్లోజ్ చేయబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలంతా కూడా తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే పార్టీ సీనియర్ నేతలంతా కూడా వరంగల్ లో ఈ క్యాంపెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ను ఛాలెంజ్ గా తీసుకొని అధికార పార్టీ వైఫల్యాలు, గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వరంగల్ జిల్లాకు కావచ్చు తెలంగాణకి ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేశారనేది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. పూర్తిగా అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడం, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వరంగల్ ఉప ఎన్నికల్లో క్యాంపెయిన్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే లోటస్ పాడ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో పాలకుర్తి చేరుకోబోతున్నారు. సిద్ధు, అలాగే చంద్రకాంత్, ఏ అంశాలు ప్రచార అస్త్రాలుగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క టూర్ సంబంధించి? మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే రోజా కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ రోజే మొత్తం కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి రావడం జరిగింది. నామినేషన్ రోజు కూడా చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. తెలంగాణలో ఇప్పటికీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే అభివృద్ధి చేశారో ఇప్పుడు ఆయన తర్వాత మొత్తం కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండాలతో ముందుకెళ్తున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో రోజుకి 10 నుంచి 20 మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విధంగా రైతులంతా కూడా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన జరిగింది, ఆ తర్వాత రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిగా ఏదైతే బంగారు తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ కావచ్చు తెలంగాణ మంత్రులు చెప్తున్నారో ఇప్పటికి 18 నెలలు అయినా కానీ బంగారు తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. పూర్తిగా రైతుల ఆత్మహత్యలను ఆపే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి చెప్పడం, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఇలాంటి పాలన కావాలంటే వైఎస్ లాంటి పాలన కావాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ను గెలిపించండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశంపై ఇక్కడ తొర్రూరులో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఇదే అంశంపై మాట్లాడబోతున్నారు. సిద్ధు, ఓకే చంద్రకాంత్.